హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ రెగ్యులర్గా యానిమే ఎక్స్ప్లెనేషన్ చేసి బోర్ కొట్టేసింది. అండ్ ఒక చేంజ్ ఓవర్ కోసం రీసెంట్గానే క్రంచీ రోల్ వాడు రిలీజ్ చేసిండే యానిమే అవార్డ్స్ గురించి ఈరోజు మనం రివ్యూ ఇంకా డిస్కషన్ అయితే పెట్టుకుందాం. అండ్ ఈ వీడియోలో నేను మాట్లాడేటివన్నీ కేవలం నా ఒపీనియన్స్ మాత్రమే. నాకు నచ్చినవి వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, అండ్ వేరే వాళ్ళకి నచ్చినది నాకు నచ్చకపోవచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్. ఒకవేళ ఎవరికైనా నచ్చుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ యొక్క రివ్యూస్ని కూడా తెలపండి, నేను చూస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొక యానిమే ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మేజర్గా మీ అందరికీ ఒక మెయిన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అండ్ ఈ రోజు నైట్ 8 o'clockకి మన ఛానల్లో లైవ్ జరగబోతుంది. సో అందరూ కూడా అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. నెంబర్ 1 ఇన్ ది లిస్ట్ బెస్ట్ యానిమే సాంగ్ అనమాట. అండ్ దీనికి యానిమే అవార్డు వచ్చిండేది మనందరికీ ఎంతో ఫేవరెట్ అయ్యింది చైన్సో మ్యాన్ రిజీ మూవీకి అనమాట. అండ్ సాంగ్ నేమ్ వచ్చి ఇరీస్ అవుట్. నాకైతే ఈ అవార్డు అయితే వర్త్బుల్ అని అనిపించింది. టు కంపేర్ వేరే సాంగ్స్తో పోల్చుకుంటే ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. లైక్ విజువల్గా చెప్పడం లేదు, జస్ట్ వినడానికి మాత్రమే అనమాట. అండ్ సెకండ్ వన్ ఇన్ ది లిస్ట్ బెస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ అనమాట. అండ్ ఈ అవార్డు వచ్చినది మన డండాడన్ యానిమేక్ అనమాట. టు కంపేర్ అదర్ యానిమేస్తో పోల్చుకుంటే డండాడన్ ఓపెనింగ్ సీక్వెన్స్ భలే ఉంటుంది. వన్ ఆఫ్ ది క్రేజీ సీక్వెన్స్ అనమాట. లైక్ స్టోరీని వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటా దాన్ని ఎంతో హ్యూమిలేటెడ్గా ఆ యొక్క సీక్వెన్సెస్ అనేవి చూపిస్తారు. మంచి రిఫ్రెషింగ్ ఉంటుంది. సో నాకైతే ఈ అవార్డు కూడా వర్త్ అని అనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి బెస్ట్ ఓపెనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బెస్ట్ ఎండింగ్ అనమాట. అండ్ ఈ అవార్డు వచ్చింది మనందరికీ ఎంతో ఫేవరెట్ అయ్యండి ఎంహెచ్ఏ యానిమేక్ అనమాట. అదే మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ కనమాట. టు బీ హానెస్ట్ బెస్ట్కే బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే ఎండింగ్ సీక్వెన్స్ భలే నచ్చుతుంది. ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. సో ఇదైతే డెఫినెట్లీ గోల్డెన్ వర్త్ అని చెప్తాను. లైక్ ఇప్పటి వరకు నాకు నచ్చిండే యానిమేస్కే అన్నీ కూడా అవార్డ్స్ వచ్చాయి. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా చూడండి. నేను అనుకోండే యానిమే ఒకటైతే అవార్డు మాత్రం ఇంకొక యానిమేకి అయితే వెళ్ళిపోయింది. అందులో ఫస్ట్ వన్ వచ్చి బెస్ట్ డైరెక్టర్ అనమాట. యాక్చువల్గా ఈ అవార్డు అనేది ది అపోథరీ డైరీస్ సీజన్ 2కి అయితే వచ్చింది. బట్ నామినీస్తో పోల్చుకుంటే దీనికంటే వర్త్ అయిండే డండాడన్ సీజన్ 2 ఉంది, గచ్చియాకుటా ఉంది, మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ ఉంది, ది సమ్మర్ హీరోకా డెడ్ ఉంది, ఇంకా ఫైనల్గా టాకోపీస్ ఒరిజినల్ సీన్ అయితే ఉంది. అండ్ వీటన్నిటిని దాటుకొని ది అపోథరీ డైరీస్ సీజన్ 2 డైరెక్టర్కి ఇచ్చారు చూడండి. అండ్ నెక్స్ట్ అవార్డు కూడా సేమ్ టు సేమ్ యానిమేక్ అనమాట. బట్ ఈసారి బెస్ట్ డ్రామా యానిమే అంట. ఇదే పెద్ద కర్మ. యాక్చువల్గా దీనికి పోటీగా ఉండే యానిమేస్ నామినీస్ గురించి చెప్తా చూడండి. నెంబర్ 1 బ్లూ బాక్స్ అనమాట. ఒకవేళ అది కూడా వద్దనుకుంటే ది సమ్మర్ హీరోకా డెడ్కి ఇవ్వచ్చు. అది కూడా వద్దనుకుంటే టాకోపీస్ ఒరిజినల్ సీన్. ఈ మూడిట్లో ఏదో దానికి ఇవ్వచ్చు. కానీ ఏం చేద్దాం, వీళ్ళకి ఇదే నచ్చింది. అంతలా దీంట్లో ఏముందో నాకు అర్థం కావడంలే. నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. ఈ రెండే పెద్ద కర్మలు అనుకుంటే దీని తర్వాత వచ్చిన ఈ యానిమే పెద్ద కర్మ మనకి. యాక్చువల్గా డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్కి ఒక మంచి హైప్ అనేది ఉంది. ఇండియాలో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ దీనికి బెస్ట్ యానిమే స్కోర్ అవార్డు ఇవ్వడం ఏందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. 1 ఏళ్ళలో కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారో నాకు అర్థమే కదా. అసలు నామినీస్ చూడరా. అసలు దీనికి పోటీగా ఉండే నామినీస్ గురించి చెప్తా చూడండి. చైన్సో మ్యాన్ ఉంది, డండాడన్ ఉంది, సోలో లెవెలింగ్ సీజన్ 2 ఉంది, గచ్చేగుట్ట ఉంది. వీటన్నిటిని దాటుకొని ఒకవేళ ఇంతకు ముందర చెప్పిన దరిద్రమైన ది అపోథరీ డైరీస్ కూడా ఉంది. బట్ వీటన్నిటి దాటుకొని డీమన్ స్లేయర్కి ఇచ్చారు చూడు. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఓకే, నెక్స్ట్ వన్ మన ఆన్యా పాప విన్ అయ్యిండే మస్ట్ ప్రొటెక్ట్ అట్ ఆల్ కాస్ట్ అవార్డు అనమాట. యాక్చువల్గా ఇది ఆన్యాకి వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. బట్ ఈ అవార్డుకి నేను మై హీరో అకాడమియా మెయిన్ హీరోయిన్ డే మన ఇజుకు మిడోరి అని ఎక్స్పెక్ట్ చేసా. ఏం పర్లే, అవార్డు కొంచెం వర్తీనే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఇందులో నో డౌట్ బెస్ట్ అవార్డుని అయితే ఇచ్చేసారు. అది కూడా మన బాకుగోక్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిజన్ అని చెప్పుకోవచ్చు. నేను కూడా దీనికి రెస్పెక్ట్ ఇస్తాను. ఇంతకు ముందర తిట్టినప్పుడు మేము టెంప్లెట్ వేసావు, ఇప్పుడు మేము టెంప్లెట్ వేయలేదరా అని చెప్పి మీరు అనుకోకండి. యాక్చువల్గా మేము టెంప్లెట్ దీనికి ఏదేయాలో కూడా తెలియలే, ఏదో ఒకటి వేసేస్తా. ఇటు పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఇంకొక దరిద్రమైన అవార్డు ఏంటంటే బెస్ట్ మెయిన్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనందరికి ఎంతో దరిద్రమైనది అపోథరీ డైరీస్ అనే వచ్చింది. బట్ నాకు ఇక్కడ ఒక్కటి అర్థం కాలేదు. యాక్చువల్గా మన ఓట్స్ బేస్ చేసుకుని కదా వీళ్ళు అవార్డ్స్ ఇచ్చేది. బట్ ఈ లిస్ట్ లో చెప్తా చూడండి నామినీస్ ఎవరెవరు ఉన్నారో. ఫస్ట్ వన్ ఇజుకు మిడోరియా ఎంహెచ్ఏ. అండ్ సెకండ్ వన్ మోమో పాప. అండ్ అదే యానిమే నుంచి మన ఓకరన్ గడ్ కూడా ఉన్నాడు. అండ్ గచ్చాగుడ్డ నుంచి రూడో గడ్ ఉన్నాడు. అండ్ వీళ్ళందరికి ఆపోజిట్ గా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండే సోలో లెవెలింగ్ సీజన్ 2 నుంచి మన సంగ్ జిన్వో ఉన్నాడు. బట్ వీళ్ళందరినీ దాటుకొని ఈ క్యారెక్టర్కి అవార్డు ఎలా వచ్చిందిరా అంటే నాకు తెలీదు. ఇంకా మేము టెంప్లెట్ వేయాలనే ఇంట్రెస్ట్ కూడా దొబ్బింది నాకు.
అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ న్యూ సిరీస్ యానిమే అవార్డు అనమాట. అండ్ గచ్చేగుట్ట ఇందులో విన్ అయింది. బట్ నామినీస్తో పోల్చుకుంటే ఓకే, నాకు ఏది విన్ అయినా ఒకటే, బట్ గచ్చేగుట్ట విన్ అయిన దానికి కొంచెం ఎక్కువ సంతోషం అనమాట. లైక్ తెలుగు లాంగ్వేజ్లో ఉంది, 24 ఎపిసోడ్స్తో బెస్ట్ ఇంట్రడక్షన్ యానిమే అనమాట. అండ్ మిగిలిండే యానిమేస్ అయిండే లైక్ టాకోపి ఒరిజినల్ సీన్ చూసుకుంటే అది ఒక డిప్రెస్డ్ యానిమే. అండ్ సకమోటో డేస్ ఎంత బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా సరే అది ఓన్లీ జపనీస్ ఆర్ ఇంగ్లీష్లోనే చూడాలి. అండ్ రిమైనింగ్ యానిమేస్ తలుచుకునే దానికంటే సైలెంట్గా ఉండడమే బెస్ట్. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ ఒరిజినల్ యానిమే అనమాట. అండ్ లేజరూస్ అనే యానిమేకి అయితే అవార్డు ఇచ్చారు. బట్ దీన్ని అయితే నేను అస్సలు చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ నామినేషన్లో కూడా నేను అస్సలు చూడలే ఏ ఒక్క యానిమే కూడా. సో అందుకని ఈ అవార్డుని మనం జడ్జ్ చేసేయలేదు. ఒకవేళ మీకు ఈ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్పండి, చూసి నచ్చితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే వదిలేసేద్దాం. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వచ్చింది. అండ్ ఇది కూడా మన గచ్చేగుట్టనే విన్ అయింది. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ రొమాన్స్ యానిమే అనమాట. అండ్ వీళ్ళు సెలెక్ట్ చేసినది ది ఫ్రాగ్నెంట్ ఫ్లవర్ బూమ్స్ విత్ డిగ్నిటీ అనే యానిమే సెలెక్ట్ చేశాడు. బట్ నా వరకు అదర్ యానిమే నామినేషన్ అంటే బ్లూ బాక్స్కి వచ్చింటే బాగుండు అని చెప్పి నా ఒపీనియన్ అంతే. అండ్ ఇక్కడ ఈ యానిమే తక్కువ చేస్తున్నట్లు కాదు, ఈ యానిమే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్ చెప్పండి, నేనే అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసము. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ యాక్షన్ యానిమే అనమాట. అన్డౌటెడ్లీ నేను ఏదైతే విన్ అవుతుంది అనుకున్నానో అదే విన్ అయింది. సోలో లెవెలింగ్ సీజన్ 2 బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ దీనికి పోటీగా వన్ పీస్ వస్తుంది అనుకున్నా కానీ బట్ వాళ్ళు చేసిండే ఆ పేసింగ్ ఇష్యూస్ వల్ల అసలు ఆ ఫైట్స్ చూస్తుంటే చిరాకు దొబ్బింది చాలా మంది ఫ్యాన్స్ కి. సో ఆ విధంగా అన్డౌటెడ్లీ విన్నర్ గా మన సోలో లెవెలింగ్ యానిమే వచ్చి బెస్ట్ యాక్షన్ యానిమేగా అయితే అవార్డు తీసుకుంది. అస్సలాముఅలైకుం నియారీ. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ ఇసుకే యానిమే అనమాట. అండ్ ఈసారి అవార్డు కొట్టింది యాజ్ యూజువల్ గా రీజీరో సీజన్ 3 అయితే అవార్డు కొట్టింది. ఓకే, వర్త్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ స్లైస్ ఆఫ్ యానిమే అవార్డు అనమాట. అండ్ ఈ అవార్డుని విన్ అయింది మనకి ఎంతో ఇష్టమైన స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 3 అనమాట. ఓకే, రిమైనింగ్ యానిమేస్ తో పోల్చుకుంటే స్లైస్ ఆఫ్ లైఫ్ లో మన స్పై ఎక్స్ ఫ్యామిలీ కొట్టచ్చు. ఇంకా మనం కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ ఆనియాక్ అనే చెప్పొచ్చు. ఆవిడ వల్లే ఇదైతే ఖచ్చితంగా కొట్టిందని నేనైతే క్లారిటీ బల్ల గుద్ది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ యానిమేషన్ అవార్డు అనమాట. అండ్ లిటరలీ ఇందులో నామినీస్ అన్ని కూడా పవర్ఫుల్ యానిమేసే. సో ఏది తక్కువ చేయడానికి లేదు, అన్ని కూడా ది బెస్ట్ యానిమేషన్ ఇచ్చినాయి. బట్ ఎండ్ ఆఫ్ ది టైంలో ఓట్స్ని బట్టి మన సోలో లెవెలింగ్ సీజన్ 2 విన్నర్ అయిపోయింది. బట్ నా వరకు ఎంహెచ్ఏ కానీ లేకుంటే గచ్చియాగుంట కానీ లేకపోతే డండాడన్ సీజన్ 2 కానీ ఇవేమన్నా కొట్టింటే బాగానే ఉండు అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ కామెడీ యానిమే అనమాట. అన్డౌటెడ్లీ ఇది ఖచ్చితంగా మన యొక్క డండాడన్ సీజన్ 2 విన్నర్. అండ్ నేను కూడా దీనికి సపోర్ట్ చేస్తా. బట్ దీని తర్వాత ఆరెంజ్ కామెడీ అంటే ఖచ్చితంగా స్పై ఎక్స్ ఫ్యామిలీనే. సో ఈ అవార్డు నా దృష్టిలో అయితే 100% వర్తే అని చెప్పొచ్చు. డండాడన్ ఈజ్ ద బెస్ట్ కామెడీ యానిమే. అండ్ ఈ అవార్డుకి అయితే 100% వర్తి. అండ్ నెక్స్ట్ అవార్డు వచ్చి బెస్ట్ క్యారెక్టర్ డిజైన్ అవార్డు అనమాట. అండ్ ఇందులో గచ్చేగుట్ట అయితే విన్ అయింది. ఓకే, బెస్ట్ అని చెప్పలేం కానీ వర్త్ అని కూడా చెప్పలేం కానీ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బెస్ట్ కంటిన్యూస్ యానిమే అనమాట. అండ్ ఇందులో అన్డౌటెడ్లీ దీనికి వచ్చేది ఖచ్చితంగా మన వన్ పీస్ కి అవార్డు అనుకున్నా, అండ్ దానికి వచ్చింది. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ ది వన్ పీస్ యానిమే అని చెప్పొచ్చు. లైక్ 26 years నుంచి కంటిన్యూస్ గా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ సెక్షన్ లో ఈ యానిమేని కొట్టే యానిమే ఖచ్చితంగా వేరేది ఏది రాదు, నాది గ్యారంటీ. అండ్ నెక్స్ట్ మేజర్ యానిమే వచ్చి యానిమే ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డు అనమాట. అండ్ ఇందులో విన్ అయ్యేది డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజువల్ అనమాట. బట్ ట్రస్ట్ మీ, ఈ అవార్డు నాకు ఓకేష్గా అనిపించినా సరే దీనికంటే బెస్ట్ యానిమేస్ కొన్ని ఉన్నాయి. లైక్ 100 meters కావచ్చు, లేదంటే చైన్సమ్ అండ్ రెజీ ఆర్క్ కావచ్చు. ఈ రెండు కూడా దానికంటే బెస్ట్ అనే చెప్తాను. బట్ ఈ రెండింటికి రాకుండా డీమన్ స్లేయర్ రావడానికి మెయిన్ కారణం ఒకటే, వరల్డ్ వైడ్ ఈ యానిమే మంచి పాపులర్ అయిందనే ఒకే ఒక్క ఇంటెన్షన్తో దీనికి ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. సో నాకైతే ఈ కేటగిరీ అస్సలు నచ్చలేదు. ఓకే, ఇంకా లిస్ట్లో లాస్ట్ వన్ వచ్చి యానిమే ఆఫ్ ది ఇయర్ అవార్డు అనమాట. అండ్ ఇయర్ అవార్డులో ఖచ్చితంగా చెప్తున్నా చూడండి, సోలో లెవెలింగ్ సీజన్ 2 అయితే పార్టిసిపేట్ చేయలేదు. ఒకవేళ పార్టిసిపేట్ చేసింటే తప్పకుండా అవార్డు దానికే వెళ్ళిపోయేది. ఇంకా సోలో లెవెలింగ్ లేదు కాబట్టి. అండ్ రిమైనింగ్ నామినీస్ చూసుకుంటే అపోథరీ డైరీస్ సీజన్ 2 కావచ్చు, లేదంటే డండాడన్ సీజన్ 2 కావచ్చు, గచ్చియాగుంట కావచ్చు, లేదంటే మై హీరో అకాడమీ ఫైనల్ ఇయర్ కావచ్చు, లేకుంటే ది సమ్మర్ హీరో క్రెడిట్ కావచ్చు, లేదంటే ఫైనల్ గా డిప్రెషన్ తెచ్చిపెట్టే మన టాకోపీ ఒరిజినల్ సిన్ అయిండే యానిమే కావచ్చు. వీటిలో ఏది గెలిచినా కూడా నాకు బెస్ట్ అనుకున్నా. బట్ మోస్ట్ ఆఫ్ ది టైంలో నేను ఖచ్చితంగా మై హీరో అకాడమీ అనే విన్ అవుతుంది అనుకున్నా. అండ్ ఆ యానిమేనే విన్ అయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ ది మై హీరో అకాడమీ. ఓకే, సూపర్ సూపర్. ఇన్ఫాక్ట్ మై హీరో అకాడమీ ఈ అవార్డుకి డిజర్వే కాదు, ఇంకా ఎక్కువ అనే చెప్పొచ్చు.
ఒకవేళ ఇప్పుడు కానీ ఈ యానిమే కొట్టకపోయింటే ఖచ్చితంగా ఇది ఈ యానిమేకి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ మార్క్గా పడిపోయేది, ఇదైతే కన్ఫర్మ్. ఓకే గైస్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇందులో నేను చెప్పిన ప్రతి ఒక్క యానిమే కూడా నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఏ యానిమేకి అవార్డ్స్ వచ్చాయని చెప్పి నేను ఇక్కడ గ్రజ్తో ఏం చెప్పలేదు, ఇది కంప్లీట్ నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, ఈ రోజు నైట్ 8 o'clock లైవ్లో ఇంకా చాలా విషయాల గురించి డిస్కస్ చేద్దాం.